దక్షిణ కొరియా పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్ బిజీగా ఉన్నారు. సౌత్ కొరియా విదేశాంగ ఉప మంత్రి సిసిలియా చుంగ్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తోన్న స్పీడ్, స్టెబిలిటీ సర్వీస్ విధానం కొరియా పెట్టుబడిదారులకు రక్షణ కవచంలా నిలుస్తుందని నారా లోకేష్ చెప్పారు. ఇక ఏపీ కొరియా ఇన్వెస్ట్మెంట్ డెస్క్ ఏర్పాటుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో కొరియన్ కల్చర్ సెంటర్ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. కొరియాతో కలిసి సంయుక్త శిక్షణ అకాడమీలు ఏర్పాటు చేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, టూరిజంలో కొరియన్ పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. విశాఖ, బూసాన్, ఇంచియన్ మధ్య ప్రత్యక్ష విమాన సౌకర్యం కోరారు. అంతకుముందు కియా మోటార్స్ ఉన్నత స్థాయి బృందంతోనూ మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో కియా ప్రాజెక్టుల విస్తరణపై పలు ప్రతిపాదనలు చేశారు. ఏపీలో ఇంటిగ్రేటెడ్ ఈవీ హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని విస్తరించాలని కూడా కోరారు. విశాఖ పోర్టు సమీపంలో సీకేడీ అసెంబ్లింగ్ ఎక్స్పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనలపై కియా ప్రతినిధులు స్పందించారు. తమ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని మంత్రి లోకేష్ వెల్లడించారు.